ఈరోజు వినిపించబోతున్న నవల అనురాగ వీచికలు. రచన జి. భవానీ కృష్ణమూర్తి గారు. కారు పార్కింగ్ ప్లేస్లో ఆగగానే దిగి గబగబా ముందుకి పరిగెత్తబోతున్న సుష్మకి జయంత్ ఎదురయ్యాడు. 2 చేతుల్లోనూ 2 VIP సూట్ కేసులు, భుజానికి ఎయిర్ బ్యాగ్తో నేవీ బ్లూ ఫుల్ సూట్లో ఉన్నాడు. కళ్ళకి గాగుల్సు, ఎడమ చేతికి ఎలక్ట్రానిక్ వాచ్, కుడి చేతికి సన్నని గోల్డ్ చైన్, నల్లగా నిగనిగలాడుతున్న పాయింటెడ్ షూ. హాయ్ సుష్మా, ఏమిటలా చూస్తూ నిలబడిపోయావు? జయంత్ పలకరింపుతో తన్మయత్వంతో అతన్ని చూస్తున్న సుష్మా ఉలిక్కిపడి 2 అంగల్లో అతన్ని చేరుకొని, బావా, చాలా రోజుల తర్వాత నిన్ను చూస్తుంటే నన్ను నేనే మర్చిపోయాను. అతని చేతిని అందుకొని పైకెత్తి తన పెదవులు కానించుకుంది సుష్మా. ఆమె కళ్ళల్లో ముత్యాల్లా మెరుస్తున్న నీటి బిందువులు చూసి, యూ సిల్లీ గర్ల్, కమాన్ అంటూ ఆమె భుజాల చుట్టూ చేయి వేసి, అంకుల్ రాలేదా సుష్మా అన్నాడు. డాడీ కారులో ఉన్నారు, రా బావా అంటూ అతని చేతిలోని సూట్ కేసు అందుకుంది. ఒకరి పక్క ఒకరుగా కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ వస్తున్న ఆ ఇద్దరినీ చూసిన సర్వేశ్వరరావు గారి మనసులో ఆనంద తరంగం ఉవ్వెత్తున ఎగిసిపడింది. కారు దిగి వచ్చి జయంత్ని కౌగిలించుకున్నారు. ప్రయాణం బాగా జరిగిందా జయ? బాగానే జరిగింది అంకుల్. మీ ఆరోగ్యం ఎలా ఉంది? బాన్లా పెరిగిన ఆయన పొట్టకేసి చూస్తూ అన్నాడు. ఇదిగో ఇలా ఉంది, నవ్వుతూ తన శరీరం చూపించారు. ఆయన అలా నవ్వుతుంటే బూరెల్లా ఉన్న బుగ్గలు మరింత ఉబ్బినట్లు అనిపించసాగాయి. అక్కడక్కడ నెరిసిన గుబురు మీసాలు చిత్రంగా కదలసాగాయి. చిన్నతనంలో ఆ మీసాలు పట్టిలాగుతూ మేనమామను ఆటలు పట్టించినప్పటి దృశ్యాలు గుర్తుకొచ్చి చిరునవ్వుతో విచ్చుకున్నాయి జయంత్ పెదవులు. డ్రైవర్ సామాన్లు డిక్కీలో పెట్టడం పూర్తి కావడంతో, పదబావా, ఇంటికెళ్ళాక మాట్లాడుకుందాం, జయంత్ని హెచ్చరించింది సుష్మా. సర్వేశ్వరరావు గారు డ్రైవర్ పక్కన కూర్చుంటే జయంత్, సుష్మా వెనక సీట్లో కూర్చున్నారు. జయంత్ అమెరికాలో MBA పూర్తి చేసొచ్చాడు. సర్వేశ్వరరావు గారి ఏకైక తోబుట్టువు వర్ధనమ్మ గారి సంతానం జయంత్. తనకి మగపిల్లలు లేకపోవడంతో జయంత్ని అభిమానంతో చేరదీశారు. జయంత్ కూడా తల్లిదండ్రుల పట్ల ఎంతటి గౌరవాభిమానాలు చూపిస్తాడో మేనమామ దంపతుల పట్ల కూడా అలాగే ఉంటాడు. కారు అల్లంత దూరాన ఉండగానే గూర్ఖా గేటు తెరిచి వినయంగా పక్కకొదిగి నిలబడ్డాడు. సర్రున దూసుకుంటూ వెళ్ళి పోర్టికోలో ఆగింది కారు. జయంత్ కారు దిగుతుండగానే గబగబా మెట్లు దిగి వచ్చి జయంత్ని అక్కన చేర్చుకుంది మేనత్త యశోదమ్మ. ఏమిటయ్యా ఇలా చిక్కిపోయావు? భలే దానివత్తయ్యా, చిక్కిపోయింది నువ్వు, నేను కాదు అన్నాడు. సన్నగా రివటలా ఉన్న మేనత్తని, రోజురోజుకి అడ్డంగా పెరుగుతున్నట్లున్న మేనమామని మార్చి మార్చి చూస్తూ, ఏ ఉద్దేశంతో ఆ బ్రహ్మదేవుడు సృష్టించడం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడో గాని చక్కని ఈడు జోడుగా ఉండే దాంపత్యాలు చాలా అరుదుగా ఉంటాయి. భర్త నల్లటివాడైతే చిరిమితే పాలు కారే అంత సుకుమారంగా కన్నె గులాబీలా ఉంటుంది భార్య. సన్నగా రివటల గట్టిగా గాలి వీస్తే ఎగిరిపోయేలా ఉండే భార్యకి గున్న ఏనుగు లాంటి భర్త. ఒకరు నిదాన స్వభావులైతే మరొకరు దుడుకు స్వభావం కలిగి ఉంటారు. ఒకరిది స్థిర సంకల్పం అయితే మరొకరిది చంచల స్వభావం. ఒకరిది పసిపిల్లల మనస్తత్వం అయితే మరొకరిది ఆరిందాతనం. మన పరిపాలనా వ్యవస్థలో, కంపెనీలలో, ఆఫీసుల్లో ఉన్నట్లే ఆ సృష్టికర్తకి కూడా కొన్ని రూల్సు, రెగ్యులేషన్స్ ఉంటే బాగుండును అనుకోగానే నవ్వొచ్చింది జయంత్కి. ఆ రూల్సు, రెగ్యులేషన్సు ఏర్పరచుకునేది మళ్ళీ ఆ బ్రహ్మదేవుడే అయితే ఇంకా వాటి వల్ల సృష్టింపబడే వారికి జరిగే ఉపకారం ఏముంటుంది అనుకున్నాడు. పదబావా, లోపలికి వెడదాం, సుష్మ చెయ్యి పట్టుకుని లాగడంతో ఆలోచనలు ఆపి ఆమె వెంట లోపలికి నడిచాడు. అప్పటికే సర్వేశ్వరరావు గారు లోపల సోఫాలో కూర్చుని అలసట తీర్చుకుంటున్నారు. జయ, వెళ్ళి తొందరగా స్నానం చేసేసిరా, టిఫిన్ చల్లారిపోతోంది హెచ్చరించింది యశోదమ్మ. ఓకే అత్తయ్య. తన సామాను ఉన్న గదిలోకి వెళ్ళి సూట్ కేసు తెరిచి టవల్ తీసి భుజాన వేసుకొని బాత్రూంలోకి దూరి తలుపేసుకుని షవర్ తిప్పాడు. 10 నిమిషాల్లో స్నానం ముగించుకుని యువతలకు వచ్చేసరికి సిల్కు లాల్చి పువ్వుల లుంగి తీసి చేత్తో పట్టుకుని, ఇవిగో బావా అంటూ అందివ్వబోయి అతని వైపు చూస్తూ అలాగే నిలబడిపోయింది సుష్మా. మైసూర్ శాండిల్ వాసన, షాంపూ వాసన కలిసి ఆమె నాసికా రంధ్రాల గుండా లోపలికి చొరబడి ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నాయి. టవల్ తప్ప మరే ఆచ్ఛాదనాలేని అతని తెల్లని శరీరం మీద నీటి బిందువులు ముత్యాల్లా మెరుస్తున్నాయి. నల్లటి నిగినిగిలాడే వెంట్రుకల సముదాయంతో కప్పబడి ఉన్న అతని విశాలమైన ఛాతీ రారమ్మని తనని పిలుస్తున్నట్లు అనిపించగానే ఆమె బుగ్గలు సిగ్గుతో ఎర్రబడ్డాయి. అదిరే పెదవుల్ని పళ్ల మధ్య అదిమిపట్టి, బట్టలు తీసుకోమంటే అలా చూస్తూ నిలబడిపోయావేమిటి బావా అంది మెల్లగా.
అబ్బే, నువ్వు నన్నేదో వింతగా కొత్తగా చూస్తూ ఉంటే ఎందుక, నేనేమైనా మారానా అని ఆలోచిస్తున్నాను అన్నాడు మృదువుగా నవ్వుతూ. ఆ, మారావు. బూరెల్లా ఉండే బుగ్గలు యాపిల్ పళ్ళల్లా అయ్యాయి. రమణారెడ్డిలా ఉండేవాడివి ఎస్వి రంగారావులా అయ్యావు. తనలో రేగిన అలజడి పైకి వ్యక్తం కాకుండా జాగ్రత్త పడుతూ నవ్వుతూ అంది సుష్మ. గట్టిగా నవ్వుతూ, అన్ని ఉపమానాలెందుకు చిట్టి మరదలా, లావయ్యానని ఒక్క మాటలో చెప్పేస్తే పోలా, లుంగి కట్టుకుని లాల్చి వేసుకుంటూ అన్నాడు. లావయ్యావు, తెల్లబడ్డావు కూడా. అతను దువ్వెనందుకుని తలదువ్వుకుంటుంటే దువ్వెన లాక్కుని, అలా కుర్చీలో కూర్చో, నేను దువ్వుతాను అంది ఆజ్ఞాపిస్తున్నట్లుగా. ఆ అతి చొరవకి విస్తుపోయాడు జయంత్. చెయ్యి పట్టిలాగి బలవంతంగా కుర్చీలోకి తోసి తలదువ్వుతూ, ఇంత తలబిరుసు బావతో వచ్చే ఆవిడగారు ఎలా వేగుతుందో అంది కవ్వింపు ధోరణిలో. నువ్వేగా ఆ ఆవిడగారు అంటాడని ఊహించిన సుష్మకి జయంత్ మౌనం ఎంతో నిరాశను కలిగించింది. యశోదమ్మ పిలవడంతో దువ్వెనని టేబుల్ మీద విసిరికొట్టి, పద మమ్మీ పిలుస్తోంది అంటూ చెరచెరా బయటకు నడిచింది. లేచి నిలబడి సుష్మకి అకారణ కోపం ఎందుకో అర్థం కాక భుజాలెగరేసి పెదవి విరుస్తూ గదిలో నుంచి బయటికి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గరికి నడిచాడు జయంత్. అద్దం ముందు నిలబడి టైనాట్ సరి చేసుకుంటున్న జయంత్ దగ్గరికి విసురుగా వచ్చి, బాబా, సుష్మ, అసలు నీ ఉద్దేశం ఏమిటి? కోపంగా అడిగింది. ఏ విషయం గురించి? నిదానంగా అడిగాడు జయంత్. ఆ నిదానమే ఆమె కోపానికి మరింత ఆజ్యం పోసింది. నువ్వు ఇప్పుడు బయటికి వెళ్ళక తప్పదా? వెళ్ళి తీరాలి, వెరీ అర్జెంట్ అన్నాడు కళ్ళెగరేస్తూ. ఇన్నాళ్ల తర్వాత వచ్చావు కదా, నీతో హాయిగా ఎటైనా తిరిగి రావచ్చని కాలేజీ కూడా ఎగ్గొట్టాను ఈరోజు. దట్టి ఫెలోవి, నీకసలు అటువంటి సరదాలు కోరికలు ఏమైనా ఉంటేగా ఉడుకుమొత్తనంగా అంది. గట్టిగా నవ్వేసి, అదా నీ కోపానికి కారణం? ఇప్పుడు వెళ్ళి మరో గంటలో తిరిగి వచ్చేస్తాను. ఏకంగా భోజనం చేసి ఎటైనా వెడదాం, ఓకే అంటూ ఆమె భుజం తట్టి గదిలో నుంచి బయటకొచ్చి, మావయ్య, నేనలా శరత్ నగర్ దాకా వెళ్ళొస్తాను అన్నాడు. డ్రైవర్ ఉన్నాడు, కారులో వెళ్ళిరా అన్నాడు సర్వేశ్వరరావు. వద్దులే, స్కూటర్ మీద పెడతానంటూ బయటికి వచ్చి గ్యారేజ్లోంచి స్కూటర్ తీసుకుని స్టార్ట్ చేయబోతూ యథాలాపంగా తల తిప్పి చూసిన జయంత్కి ముఖం ఇంత చేసుకుని కోపంగా కిటికీలో నుంచి తనని చూస్తున్న సుష్మ కనిపించేసరికి అడుగు ముందుకి పడలేదు. వెళ్ళడమా మానేయడమా అని ఒక్క క్షణం తటపటాయించాడు. పని ముఖ్యమన్న విషయం గుర్తొచ్చి ఆమె వైపు చూసి చెయ్యూపి స్కూటర్ స్టార్ట్ చేశాడు. గంట అనుకున్నది 3 గంటలు పట్టింది అతను తిరిగి వచ్చేసరికి. తలంతా భారంగా ఉండడంతో ఇంకా ఎటూ వెళ్లకుండా భోజనం చేసి హాయిగా నిద్రపోవాలనిపించిన సుష్మ బాధపడుతూ ఉంటుందని కాసేపు ఎటైనా తిరిగి రావడానికి నిశ్చయించుకుని డ్రెస్ మార్చుకుంటుంటే యశోదమ్మ వచ్చి భోజనానికి రమ్మని పిలిచింది. వడ్డించత్తయ్యా, సుష్మ తినేసిందా అన్నాడు ఆమె వెనకే డైనింగ్ టేబుల్ దగ్గరకు నడుస్తూ. దానికి తిరగడము అంటే ఉన్న ధ్యాస తిండి మీద ఉండదు. ఎవరితోనో సినిమాకి వెడుతున్నానని ఇందాకే వెళ్ళిపోయింది. ఏమిటో నాయనా, ఒక్కగానొక్క పిల్లని గారం చేస్తే ఏకు మేకులా తయారైంది. దానికి తోచదు, ఒకరు చెప్పితే వినదు. దానికి తోడు అదేం చేసినా మురిసిపోతుంటారు మీ మామయ్య. దాంతో అది మరింత పెట్టరేగిపోతోంది. కొసరి వడ్డిస్తూ కష్టసుఖాలు చెప్పుకోసాగింది యశోదమ్మ. తింటూ ఊకొట్టసాగాడు. భోజనం ముగించి తన గదిలోకి వెళ్ళి పక్క మీద వాలాడు. అమ్మా నాన్న ఎదురు చూస్తుంటారు, మావయ్యకి నచ్చజెప్పి ఈ రాత్రికే బండెక్కేయాలి అనుకుని వారి గురించి ఆలోచిస్తూ అలాగే నిద్రలోకి జారుకున్నాడు జయంత్. పూర్తిగా నిద్ర పట్టకముందే సుష్మ వచ్చి గట్టిగా కుదపడంతో దిగ్గును లేచి కూర్చుని విసుగ్గా ఆమె వైపు చూశాడు. ఇప్పుడా రావడం? అబ్బే, నేనొచ్చి చాలాసేపే అయింది, ఇప్పుడే వచ్చింది నువ్వు. ఆమె కోపాన్ని పట్టించుకోనట్లు తాపీగా ఆవలిస్తూ అన్నాడు. గంటలో వస్తానన్నావు, 2 గంటలు ఎదురు చూసి విసుగొచ్చి మా ఫ్రెండ్తో సినిమాకి వెళ్ళిపోయాను తెలుసా? అవునట, అత్తయ్య చెప్పింది. నువ్వు వెళ్ళిన తర్వాత అన్న ప్రకారంగానే కరెక్ట్గా గంటకి ఇంటికి వచ్చేశాను సిన్సియర్గా అన్నాడు. ఘనకార్యం చేసేసావులే, పద తొందరగా తయారవు, కాసేపు ఎటైనా తిరిగొద్దాం. తప్పదంటావా? నిద్రతో కళ్ళు మూసుకుపోతుంటే బిక్కమొహం వేశాడు. తప్పదు. కర్మ, నిన్నెవడు కట్టుకుంటాడో గాని నీ కోరికలు ఆంక్షలు భరించలేక 4 రోజులకే టపాట్ కట్టేస్తాడు. శుభం, అటువంటి ఏడుపు మొహంగాడిని నేనే తోలేస్తాను తెలుసా? కళ్ళు టపటపలాడించింది. నిజమా అన్నట్లు కళ్ళు పెద్దవి చేసి చూసి కనుబొమ్మలు ఎగరేశాడు. ఆ వెంటనే గట్టిగా నవ్వేశాడు. బావా, యూ అంటూ పిడికిళ్ళు బిగించి 2 భుజాల మీద గట్టిగా గుద్దుతూ రాగం మొదలుపెట్టింది. ఆమె 2 చేతులు తన చేతులతో గట్టిగా బిగించి పట్టుకున్నాడు. విడిపించుకోవాలని ప్రయత్నించి విఫలురాలైంది. రోషం ఉవ్వెత్తున ఎగదన్నుకొచ్చింది. గబుక్కున ముందుకు వంగి చెంపకి తన చెంప ఆనించి
బావా, ఈ ఉత్తుత్తి సరసాలతో ఏం తృప్తిగా ఉంటుంది? తొందరగా ముహూర్తం పెట్టించేయమని డాడీకి చెప్పనా? చెవి దగ్గర గుసగుసగా అని అతని ముఖానికి అభిముఖంగా తన ముఖం చేర్చి కొంటెగా కన్నుగీటుతూ నాలుక బయటపెట్టి ఆడించింది సుష్మ. గబుక్కున ఆమె చేతులు వదిలేశాడు. అతని ముఖం నెత్తురు చిమ్మినట్లు ఎర్రగా కందింది. గబగబా బాత్రూంలోకి వెళ్ళిపోయాడు. తనలో తనే నవ్వుకుంటూ గోడవారగా ఉన్న కుర్చీ గది మధ్యలోకి లాక్కుని కూర్చుంది. జయంత్ పడుకొని ముందు చదువుతూ వదిలేసిన ఇంగ్లీష్ మ్యాగజైన్ చేతుల్లోకి తీసుకుని పేజీలు తిరిగేస్తూ మధ్య మధ్యలో తలెత్తి బాత్రూం వైపు చూస్తోంది జయంత్ రాక కోసం. ఆమె అక్కడే కూర్చుని ఉంటుందని ఊహించని జయంత్ తాపీగా పావుగంట తర్వాత బయటకు వచ్చాడు. ఆమె వైపు చూడనైనా చూడకుండా నేరుగా అద్దం దగ్గరికి వెళ్ళాడు. మెల్లగా వెళ్ళి పక్కన నిలబడి, సారీ బాబా, కోపం వచ్చిందా అడిగింది. అతను మాట్లాడలేదు. తల తిప్పి ఆమె వైపు చూడనైనా చూడలేదు. జయంత్ డ్రెస్ చేసుకోవడం అయ్యేదాకా ఎలాగో ఉగ్గబట్టుకుంది. కానీ ఆ పైన కోపం, ఉడుకుమొత్తనం మిళితమై ఎగదన్నుకొస్తుంటే ఆపుకోలేక బెడ్ మీద మధ్యలో కూర్చొని మోకాళ్లల్లో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఎడవసాగింది. నేను బయటకు పెడుతున్నాను, రాదలుచుకుంటే రావచ్చు, షూలేస్ ముడివేస్తూ అన్నాడు జయంత్. ఇంత ఏడిపించాక ఇంకెందుకులే, నువ్వెళ్ళు అంది గద్గద స్వరంతో. అతను బ్రతిమాలుతాడని ఆమె ఉద్దేశం. కానీ అతడు అటువంటి ప్రయత్నం ఏమీ చెయ్యకుండా బూట్లు టకటకలాడించుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు. ఒక్క పరుగులో బయటికెళ్ళి స్టార్ట్ చేయబోతున్న అతని స్కూటర్కి అడ్డుగా నిలబడింది. రానని చెప్పి మళ్ళీ ఇప్పుడిదేమిటి, సహనాన్ని తెచ్చిపెట్టుకుంటూ అన్నాడు. బావవు కదా, కాస్త బ్రతిమాలతావని అంటే ఇలా వెళ్ళిపోవడమానా? గట్టిగా నవ్వుతూ, నాకేం తెలుసు ఆ ఉద్దేశంతో నువ్వు అలా అన్నావని. అయినా బ్రతిమాలించుకోవడమే గాని బ్రతిమాలడం ఈ జయంతికి అలవాట్లేదు తెలుసా? గర్వంగా తలిగరేశాడు. ఉండు, ఆ 3 ముళ్ళు పడని, నీ పొగరు కాస్త అణిచేస్తాను అంటూ వెనక సీటు మీద కూర్చోబోతుంటే వెళ్ళి ఆ ముఖం తుడుచుకొని కాస్త మేకప్ చేసుకొని, లేకుంటే చూసిన వాళ్ళే దెయ్యమో వస్తుందనుకని భయపడి పారిపోతారు అన్నాడు నవ్వుతూ. గో టు హెల్. నిర్లక్ష్యంగా తలెగరేసి ఏకి కూర్చుని కుడి చేతిని అతని నడుముకి చుట్టి పట్టుకుంది. అసలు ఆ ప్రయాణం విరమించుకుందామనిపించినా ఏమనుకున్నాడో వెంటనే స్కూటర్ స్టార్ట్ చేశాడు. గేటు దాటి రివ్వున దూసుకుంటూ రోడ్డెక్కింది స్కూటరు. చెప్పండి అమ్మాయి గారు, ఎక్కడికి వెడదాం? స్కూటర్ని స్లోగా పోనిస్తూ తల వెనక్కి తిప్పి అడిగాడు. గంటిపేట పెడదాం. నోనో, అంత దూరం వెళ్ళొచ్చేసరికి లేట్ అవుతుంది. నేను ఈ రాత్రి గోదావరి ఎక్స్ప్రెస్కి రిజర్వేషన్ చేయించేసుకున్నాను. ఇంకో 2 రోజులాగి వెళ్ళొచ్చని పొద్దుట డాడీ చెప్పారుగా, అదేమిటి అలా చేశావు? 2 రోజులు కాదు, 2 నెలలున్నా మామయ్య అలాగే అంటారు. అమ్మ నాన్న నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర 10 రోజులు ఉండి మళ్ళీ వచ్చి ఇక్కడ ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి. అప్పుడే ఉద్యోగం వేట అయిపోయిందా మహాశయ? ఆహా, ఉదయం వెళ్ళింది దాని గురించే. నేను ఎప్పుడొచ్చి జాయిన్ అవుతానా అని ఆ సీటు నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అమెరికా వెళ్ళి ఖరీదైన డిగ్రీ సంపాదించుకుని వచ్చావుగా, నీకోసం కాకపోతే ఇంకెవరి కోసం ఎదురు చూస్తాయిలే అలాంటి ఉద్యోగాలు అంటూనే మరో స్కూటర్ మీద పెడుతున్న వ్యక్తిని చూసి హాయ్ అంటూ చెయ్యూపింది. బయలుదేరిన 10 నిమిషాల్లోనే అప్పుడే 3వ హాయ్ ఇది. అసలు నీకు ఫ్రెండ్స్ కాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ సిటీలో? నేను అజాతశత్రువు నోయ్ బావా, నాకందరూ మిత్రులే. అసలు నువ్వు కాలేజీకి వెళ్ళేది ఇందుకోసమేలా ఉంది? అదేమిటి అలా అంటావు? మరి బుర్రలోకి ఏమీ ఎక్కుతున్నట్లు లేదుగా. నేను నీ అంత తెలివైన దాన్ని కాదుగా. తెలివి తక్కువతనం ఒక్క చదువులోనే, మళ్ళీ మిగతా అన్ని విషయాల్లోనూ ఫస్ట్ అన్నట్లు టేబుల్ టెన్నిస్ ప్రాక్టీస్ చేస్తున్నావా? దాని కర్మానికి దాన్ని వదిలేసావా? వదిలేయడమా? ఇంపాసిబుల్. క్రితం సంవత్సరం జిల్లా స్థాయిలో జరిగిన స్త్రీల టేబుల్ టెన్నిస్ పోటీలో మొదటి బహుమతి మనదే తెలుసా? అచ్చా, వెరీ గుడ్. మాటల ధోరణిలో ముందున స్పీడ్ బ్రేకర్ చూడకపోవడంతో స్కూటర్ ఒక్క గెంతు గెంతింది. పడిపోతానేమోనన్న భయంతో అతన్ని మరింత గట్టిగా పట్టుకుంది సుష్మ. బా, నన్ను వదిలి సరిగ్గా కూర్చోరాదు? పడవులే, కావాలంటే ఇంకా స్లోగా నడుపుతాను చిరాగ్గా అన్నాడు. హాయ్. ఎదురొస్తున్న స్కూటర్ మీదున్న యువతీ యువకులు కేసు చూస్తూ చెయ్యూపి, వాళ్ళు చూడు ఎంత స్పీడ్గా పోతున్నారో, మన స్కూటర్ కన్నా ఎడ్లబండి నయం అంది కోపంగా. తదాస్తు, ఇక నుంచి ఎడ్లబండిలోనే వెళ్దూగానీలే. ఇంతకీ వాళ్ళిద్దరు కూడా నీ ఫ్రెండ్సేనా? అతను నా క్లాస్మేట్, ఆ అమ్మాయి అతని గర్ల్ ఫ్రెండ్. 1 గంట సేపు పిచ్చిగా రోడ్లన్నీ తిప్పాడు. సరోవర్ హోటల్ దగ్గర స్కూటర్ ఆపాడు. బేరర్ రాగానే మసాలా దోశ, మసాలా వడ, ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసేసింది సుష్మ. ఏం తింటావు అని కనీసం అతన్ని మాట వరుసకైనా అడగకుండా టేబుల్ మీదున్న మంచినీళ్ళ గ్లాసుని అటు ఇటు గుండ్రంగా తిప్పుతూ కూర్చున్నాడు జయంత్.
బుద్ధావతారంలా మాట మంతి లేకుండా అలా కూర్చుండిపోయావేమిటి బావా? ఫారిన్ వెళ్ళి వచ్చిన వాడివి అంటే ఎవరూ చస్తే నమ్మరు సరికదా. ప్రపంచంలోని 8వ వింత చూస్తున్నంతగా ఆశ్చర్యపోతారు తెలుసా? కోపంగా అంది. గో టు హెల్. ఒకరు నమ్మడం నమ్మకపోవడంతో నాకు నిమిత్తమేమిటి? బేరర్ తెచ్చిన టిఫిన్ ప్లేట్ అందుకుని గబగబా తినడం మొదలుపెట్టాడు జయంత్. కర్మ, ఎరక్కపోయి వచ్చాను కదా అని. ఇతనితో ఫారిన్ వెళ్ళొచ్చాడు కదా, ముద్దపప్పు వాటం పోయి ఉంటుందేమో అనుకున్నాను. నెత్తి కొట్టుకుని తనలో తనే తిట్టుకుంటూ టిఫిన్ ప్లేట్ విసురుగా ముందుకు లాక్కుంది సుష్మా. ఆ తర్వాత ఇంటికొచ్చే వరకు అతనితో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అదే బాగుందన్నట్లు అతను కూడా పెదవి కదపలేదు. అది తన డ్యూటీ అన్నట్లు ఇంటికి తీసుకొచ్చేసి నేరుగా తన గదిలోకి వెళ్ళిపోయాడు. తన బట్టలు వస్తువులు అన్ని సూట్ కేసుల్లో సర్దేసుకున్నాడు. ఇంతలో సర్వేశ్వరరావు ఫ్యాక్టరీ నుంచి రావడంతో కాసేపు ఆయన దగ్గర కూర్చుని కబుర్లు చెప్పాడు. యశోదమ్మ కూడా వారి కబుర్లలో భాగం పంచుకుంది. సుష్మ మాత్రం తన గది విడిచి బయటికి రాలేదు. సర్వేశ్వరరావు ఫ్యాక్టరీ లాభ నష్టాల గురించి చెప్తుంటే ఊకొడుతూ మధ్యలో తనకు తోచిన సలహాలిస్తూ కూర్చున్నాడు. చివరగా లేస్తూ, మావయ్య, అసలే నీ ఆరోగ్యం అంతంత మాత్రం. ఈ అవస్థలన్నీ నువ్వేం పడగలవు గాని ఈ ఏటితో సుష్మ చదువైపోతుంది కనుక తన నెత్తిన పెట్టేసి నువ్వు హాయిగా విశ్రాంతి తీసుకో అన్నాడు నవ్వుతూ. సరేలే, దానికి అప్పగిస్తే కొరివితో తలగొక్కున్నట్లే. మీ చావు మీరు చావండని ఏ ఫ్రెండ్తోనో సినిమాకో షికారుకో వెళ్ళిపోతుంది. ఆ తరువాత మనం నెత్తిన చేతులు పెట్టుకుని కూర్చోవలసి వస్తుంది అంది యశోదమ్మ. అలాని కాదు కానీ ఇంకా చిన్నపిల్ల, ఇటువంటి బరువు బాధ్యతలు నిర్వహించడం దానివల్ల ఏమవుతుంది? ఇదిగో వీలు చూసుకొని ఒకసారి వచ్చి మీ అమ్మా నాన్నలతో అన్ని వివరంగా మాట్లాడి మీ ఇద్దరి నెత్తిన 4 అక్షింతలు వేసేసి ఆ బరువు బాధ్యతలన్నీ నీకు అప్పగించేసి నేను హాయిగా విశ్రాంతి తీసుకుంటాను. మేనమామ మాటలు విని ఇక అక్కడ ఉండలేక లేచి తన గదిలోకి వెళ్ళిపోయాడు జయంత్. సర్వేశ్వరరావు, యశోదమ్మ ముఖాముఖాలు చూసుకున్నారు. మరో 10 నిమిషాల్లోనే నీట్గా డ్రెస్ అయి సామాన్ తీసుకొని బయటకు వచ్చి, మావయ్య వెళ్ళొస్తాను అన్నాడు. జయ, ఏమిటి నాయన ఇది, భోజనమైనా చెయ్యకుండా? అయినా ఇంకో 2 రోజులు. అత్తయ్య, మరో 10 రోజుల్లో ఎలానో తిరిగొచ్చేస్తానుగా. ఇంకా ఆలస్యమైతే అమ్మా నాన్న బాధపడతారు. సరే పోనీ భోజనం. ఆకలి లేదత్తయ్యా, ఇందాకే హోటల్లో టిఫిన్ తిన్నాం. టైం అయింది, వస్తా అంటూ గబగబా బయటికి నడిచాడు. డ్రైవర్ గబగబా ఎదురొచ్చి సామాన్ అందుకుని డిక్కీలో పెట్టి డోర్ తెరిచి పట్టుకున్నాడు. జయంత్ ఎక్కగానే రాకెట్లా ముందుకు దూసుకుపోయింది స్టేషన్ వైపుగా కారు. గోదావరి ఎక్స్ప్రెస్ తెల్లవారుతుండగా రాజమండ్రి స్టేషన్లో ఆగింది. ప్రయాణికుల కోలాహలంతో నిద్ర మెలకు వచ్చేసింది జయంత్కి. తన సామాన్లు తీసుకొని క్రిందకి దిగి వచ్చి గేటు దగ్గర ఉన్న టికెట్ కలెక్టర్కి టికెట్ ఇచ్చేసి బయటకు వచ్చాడు. రిక్షాల వాళ్ళు చుట్టుముట్టారు. బేరమాడి ఒక రిక్షాలో కూర్చున్నాడు. దానవాయిపేటలో తమ ఇంటి ముందు రిక్షా ఆపించి దిగుతుంటే గుమ్మం ముందు నీళ్లు జల్లి ముగ్గేస్తున్న లత, రావయ్యా, ఉత్తరం రాస్తే మీ నాన్నగారో మీ అన్నయ్యో స్టేషన్కి వచ్చేవారు కదా అంటూ స్వాగతం పలికింది. అమెరికా నుంచి స్టేషన్ వరకు వచ్చిన వాడిని అక్కడి నుంచి ఇంటికి రాలేనేమిటి వదినా అంటూ లోపలికి వస్తుంటే అతని చేతిలోని ఒక సూట్ కేసు అందుకొని గబగబా లోపలికి నడిచి, అత్తయ్య, రేఖ, జయంత్ వచ్చాడు అంటూ గట్టిగా కేకేసింది లత. వర్ధనమ్మ, రేఖలతో పాటు శ్రీనివాస్ కూడా నిద్రమంచం మీద నుంచి లేచి గబగబా ముందు హాల్లోకి వచ్చాడు. వర్ధనమ్మ 3 ఏళ్ల తరువాత విదేశం నుంచి తిరిగొచ్చిన కొడుకుని ఆప్యాయంగా అక్కున చేర్చుకోవాలని ప్రయత్నించింది. కానీ జయంత్ పొడగరి కావటం వల్ల సాధ్యం కాక చేతులు చాపి చెంపలు నిమిరి కళ్ళ నీళ్లు పెట్టుకుంది. వచ్చేశాను కదమ్మా, ఇంకెందుకు ఈ కన్నీళ్లు? నీ ఆరోగ్యం ఎలా ఉంటోంది? ఆ మధ్య బ్లడ్ ప్రెషర్ ఎక్కువై బాగా కంగారు పెట్టిందిరా. నీకు తెలియపరుద్దామనుకున్నాం, కానీ డాక్టర్ అంత కంగారు పడాల్సిన అవసరం లేదన్నాడు. ఇంకా ఊరుకున్నాను అన్నాడు అన్న శ్రీనివాస్. బాగానే ఉంది. ఆయాసం కూడా బాగా ఎక్కువైనట్లుంది. అన్న చెల్లెళ్ళిద్దరిది ఒకటే పోలిక. అక్కడ మావయ్య అంతే, బొజ్జ బాగా పెరిగిపోయింది. కూర్చుంటే ఆయాసం, నుంచుంటే ఆయాసం. తన ఒళ్ళు తనే కదుపుకోలేకుండా తయారయ్యాడు అని మూతి ముడుచుకొని తల్లి వెనక నిలబడ్డ చెల్లెల్ని చూసి, ఏ సిసింద్రి, ఏమిటి ఇంత అందమైన పోజు పెట్టావు అన్నాడు. పో, నేను నీతో మాట్లాడను. ఇంతసేపటికి నేను కనిపించానా? ఇందాకే రాగానే కనిపించావే చిట్టి తల్లి. అందరితోనూ ఒక్కసారి ఎలా మాట్లాడగలను చెప్పు? ఓకే, అయితే ఇప్పుడు చెప్పు, తమరి చదువు ఎలా సాగుతోంది? రేఖని బుజ్జగించాడు. కబుర్లు తర్వాత చెప్పుకోవచ్చు, లేచి వెళ్ళి స్నానం చేసి రావయ్యా అంది లత. అలాగే లేవదనా, ఇన్నాళ్ల తర్వాత మీ అందరినీ చూస్తుంటే నాకు కడుపు నిండిపోయింది. కాసేపాగి చేస్తానులే. నాన్నగారేరమ్మా? లోపల దేవుడి గదిలో కూర్చుని జపం చేసుకుంటున్నారు అంది వర్ధనమ్మ.
బూట్లు విప్పి గోడవారుగా పెట్టి టై విప్పుకుంటుంటే దావళి కట్టుకొని పట్టుకండువా భుజాల చుట్టూ కప్పుకొని నుదుటి మీద చేతుల మీద విభూతి రేఖలతో బయటకొచ్చిన పురుషోత్తమ శాస్త్రి, ఏరా బాబు, ప్రయాణం బాగా జరిగిందా పలకరించాడు. బాగానే జరిగింది నాన్న అంటూ వచ్చి వంగి తండ్రి పాదాలకు నమస్కరించాడు. ఇష్ట కామ్యార్థ సిద్ధిరస్తు. కొడుకు శిరస్సున చెయ్యి ఉంచి ఆశీర్వదించాడు. బాబాయ్, మరి నాకు దండం పెత్తవే. చిన్న పట్టుగుడ్డ మొలకి చుట్టుకొని తాతగారి చెయ్యి పట్టుకుని ఉన్న రఘు అనేసరికి అందరూ నవ్వేశారు. నువ్వు బుజ్జినన్నావు కదరా కన్నా, నీకు ముద్దు పెట్టాలి కానీ దండం పెట్టకూడదు అంటూ రఘునెత్తుకుని 2 బుగ్గలు ముద్దు పెట్టుకున్నాడు జయంత్. ఛీ, ముఖం అసహ్యంగా పెట్టి బుగ్గలు తుడుచుకున్నాడు రఘు. అదేమిట్రా, అమ్మాయిల్ని ముద్దెట్టుకుంటాలు కానీ అబ్బాయిల్ని ముద్దెట్టుకుంటాలేంటి అనగానే పకపక నవ్వేశాడు. పోకిరి వెదవ, బాబాయ్ చంక దిగి అన్నం తిందు గాని రా, స్కూలుకు టైం అవుతోంది అంటూ కసిరింది లత. లేడు వెదవ కబుర్లు బాగా నేర్చాడురా అన్నయ్య అంది రేఖ. రేఖ, లత, ఆ వెదవని ఇంకెప్పుడు ఏ సినిమాకి తీసుకెళ్ళకండి, అవి చూసేవాడలా తయారవుతున్నాడు అన్నాడు శ్రీనివాస్. పోనీలెండర్రా, పసిమాటలు, అలాగే ఉంటారు పిల్లలు. పెద్దాడా, నువ్వు స్నానంకి వెళ్ళరాదట్రా, టైం అయిపోయిందంటూ ఆఖరి నిమిషంలో తిండి దగ్గర తొందర కంగారును. రేఖ, నువ్వు వెళ్ళి తయారవరాదటే, కాలేజీకి టైం అవుతున్నట్లుంది. ధావళి విడిచి పంచె కట్టుకుని వచ్చిన భర్తను చూసి, అమ్మాయి లత, మీ మావగారికి కాఫీ తీసుకొచ్చి ఇవ్వమ్మా అంటూ చేటలో బియ్యం పోసి తెచ్చుకొని చిన్న కొడుకుతో కబుర్లు చెప్తున్న భర్త కుర్చీ పక్కగా బియ్యంలోని రాళ్ళేరుతూ వారి కబుర్లు వింటూ కూర్చుంది. లత కాఫీ తెచ్చి మామగారికి మరిదికి ఇచ్చింది. అన్నయ్యకి ఇచ్చావా వదినా? వేడిగా ఉన్న గ్లాసుని మరో చేతిలోకి మార్చుకుంటూ అడిగాడు జయంత్. మీ అన్నయ్య ఇంకా స్నానం చేయలేదు, తర్వాత తాగుతారు. అయితే నేను స్నానం చేశాకే తాగుతానులే. గ్లాస్ కింద పెట్టేశాడు. అమెరికాలో రోజు స్నానం చేశాకే కాఫీ తాగేవాడివా అంటూ నవ్వింది లత. ఆ మాటకొస్తే మొహం కూడా కడుక్కునేవాడు కాదేమో, ఏరా అన్నయ్య వెక్కిరించింది రేఖ. ఏయ్, నిన్ను కొడతానన్నట్లుగా చెయ్యెత్తగానే లోపలికి పరిగెత్తింది రేఖ. నువ్వు కాఫీ తాగే చిన్నబాబు, మీ అన్నయ్య స్నానం సంధ్యావందనం అయ్యేసరికి చాలా ఆలస్యం అవుతుంది అనేసి లోపలికి వెళ్ళిపోయింది లత. ఇంకేమీ మాట్లాడకుండా కాఫీ గ్లాస్ అందుకున్నాడు జయంత్. సంధ్యావందనం చేసే విధానమే కాదు, అసలు సంధ్యావందనం చేయాలన్న విషయం కూడా గుర్తులేదు అతనికి. ఆ ఇంట్లో అడుగు పెట్టే వరకు తండ్రి ముఖంలోకి చూడలేక తప్పు చేసిన వాడిలా తలదించుకున్నాడు. పురుషోత్తమ శాస్త్రి ఆ మాటలు తను విననే లేదు అన్నట్లు అప్పుడే వచ్చిన తెలుగు పేపర్ చూస్తూ కూర్చున్నాడు కాఫీ తాగుతూ. మావయ్య బిజినెస్ ఎలా నడుస్తోందిరా? నడవటం ఏమిటమ్మా, పరిగెడుతుంటాను. డబ్బు దాచుకోవడానికి స్థలం లేక బాధపడుతున్నాడు నవ్వాడు జయంత్. మరి కూతురు పెళ్లి మాట ఏమీ మాట్లాడలేదా మావయ్య? ఇక్కడికి వచ్చి మీతో మాట్లాడతాడట. ఏరా అన్నయ్య, పెళ్ళైతే అత్తవారిలు వదిలిపెట్టి రానే రావు. ఇప్పుడైనా కొన్నాళ్ల పాటు మా అందరితో పాటు కలిసి ఉండకుండా చెప్పులో కాళ్ళు దూర్చుకుని మరీ వచ్చావేమిటి అంది రేఖ జడల్లుకుంటూ వచ్చి. గడుగ్గాయ్, నేనేమైనా ఇల్లరికపు అల్లుడినేమిటే అత్తవారింట్లో కూర్చోడానికి? వెవ్వెవ్వే, సుష్మా మెళ్ళో నువ్వు ఆ 3 ముళ్ళు వెయ్యగానే ఆ బిజినెస్ అంతా నీకు అప్పగించేయడం కోసమే ఎదురు చూస్తున్నాడు మావయ్య. అప్పుడింకా నువ్వా రాజభోగాలు వదిలి రాగలవేమిటి వెక్కరించింది రేఖ. పెద్ద చిన్న లేకుండా ఆ వేళాకోళం ఏమిటే రేఖ? సంధ్యావందనం ముగించొచ్చిన శ్రీనివాస్ మందలింపుగా అన్నాడు. వర్ధనమ్మ లేచి వెళ్ళి స్నానం చేసొచ్చి మడి కట్టుకుని వంట మొదలుపెట్టింది. లత బియ్యం కడగడం, కూరలు తరగడం వగైరా పై పనులు చేస్తుంటే గబగబా వంట ముగించి శ్రీనివాస్కి రేఖకి వడ్డించింది. ఇద్దరు గబగబా భోజనాలు ముగించి శ్రీనివాస్ ఆఫీస్కి, రేఖ కాలేజీకి వెళ్ళిపోయారు. పురుషోత్తమ శాస్త్రి భోజనం దగ్గర కూర్చున్నది మొదలు లేచి చేయి కడుక్కునే వరకు మాట్లాడడు. వడ్డించేవాళ్లు కనిపెట్టి వడ్డించాల్సిందే కానీ ఏదీ కావాలని అడగడు. అవసరం లేకపోతే మాత్రం చెయ్యి అడ్డు పెడతాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా విస్తట్లో ఏది మిగల్చడు. మిగిలిన వాళ్ళకి భోజన దగ్గరే ఎక్కడెక్కడి కబుర్లు గుర్తొస్తాయి. పురుషోత్తమ శాస్త్రి ఎవరిని ఏమీ అని సాధు స్వభావి అయినప్పటికీ తండ్రి పట్ల భయభక్తులు ఉండడం వల్ల ఆయన మౌనానికి భంగం కలిగించడానికి ప్రయత్నించరెవ్వరు కూడా. ఆ కారణంగానే తల్లి, ఒరే చిన్నాడా, మీ నాన్నతో పాటు నీకు కూడా వడ్డిస్తాను రారా అంటే, నాన్నకు పెట్టయ్యమ్మా, నువ్వు నేను వదిన తిందాంలే అన్నాడు. వర్ధనమ్మ భర్తకి వడ్డన చేస్తుంటే లత యువతలకు వచ్చేసి జయంత్తో కబుర్లు చెప్తూ కూర్చుంది. ఏవమ్మా వదిన, పెద్ద చెల్లి వాళ్ళు ఈ మధ్య కలకత్తా నుంచి రాలేదా అడిగాడు. తనకంటే 2-3 ఏళ్ళు మాత్రమే పెద్దదైన వదినగారంటే ఎంతో గౌరవం, చనువు కూడా. భర్త తమ్ముడు చెల్లెలు అన్నట్లు కాకుండా
తన తమ్ముడు చెల్లెలు అన్నట్లు జయంతు, సావిత్రి, సురేఖ పట్ల ఎంతో అభిమానంగా వ్యవహరిస్తూ ఉంటుంది లత. ఒక్కొక్క సమయంలో వర్ధనమ్మ కోడలి మీద గంగానమ్మలా విరుచుకుపడుతుంది, కానీ అది తాత్కాలికమే. కోడలు మూతి ముడిచిపెట్టుకుని కూర్చుంటే ఆవిడ గారికి తోచదు. మళ్ళీ అమ్మాయ్ అంటూ నోరారా పిలిచి ఏవో కబుర్లు చెప్తూ కోడలి ముభావాన్ని ఎగరగొట్టేసే బాధ్యత ఆవిడే స్వీకరిస్తుంది. తల్లి భార్యను తిడుతున్నా ఆమె మూతి ముడిచిపెట్టుకుని కూర్చున్నా ఏవీ పట్టనట్లు చూస్తూ ఊరుకుంటాడు శ్రీనివాస్. రేఖ 1-2 సార్లు పెద్దన్న గారిని నిలదీసి అడిగింది. అదేమిటన్నయ్యా, అమ్మ వదిన అలా తిడుతుంటే చూస్తూ ఊరుకుంటావు? నిన్ను నమ్ముకొని తన వాళ్ళందరినీ వదులుకొని వచ్చిన వదినని నువ్వు ఇలాగేనా ట్రీట్ చేసేది అంటూ. చాలేవమ్మ మరదల, పెద్దావిడ అత్తయ్య ఏదో అంటే మీ అన్నయ్యని వెళ్ళి తల్లితో పోట్లాడమంటావా? భలే దానివే. ఒక్క 10 నిమిషాలు నేను మాట్లాడకపోతే అత్తయ్య ఎంత గాబరా పడిపోతారో నీకేం తెలుసు? నేను మళ్ళీ మామూలుగా మాట్లాడే వరకు తెగ తాపత్రయ పడిపోతారు. అత్తయ్యకి మావయ్యకి నీకంటే నేనంటేనే అభిమానం ఎక్కువ తెలుసా? శ్రీనివాస్ కంటే ముందు లత సుదీర్ఘమైన ఉపన్యాసం ఇచ్చేసరికి, సారీ మేడం, నేను సపోర్ట్ చేసి అన్నయ్యలో మార్పు తీసుకురావాలనుకున్నాను, కానీ నువ్వే నన్ను చిత్తుగా ఓడించేశావు అంటూ చిరుకోపం ప్రదర్శించింది రేఖ. శ్రీనివాస్ విశాల హృదయిని, ఉదాత్త స్వభావి అయిన భార్యని ప్రేమగా ఒకసారి చూసి రేఖతో, చూడమ్మా రేఖ, పెద్దవాళ్ళు ఏం చెప్పినా మన మంచికే అని భావించగలిగితే ఏది బాధగా అనిపించదు. అమ్మ నాన్న ఇద్దరు పెద్దవాళ్ళు, మన మీద సర్వాధికారాలు వాళ్లకున్నాయి. మనం ఏదైనా పొరపాటు చేస్తే దండించిన వాళ్లే మరు నిమిషంలో ప్రేమగా మనని అక్కును చేర్చుకుంటారు అన్నాడు అనునయంగా. నిజమే, మా కోడలు మా ఇంటికి మహాలక్ష్మి. పొరపాటున ఆ గంగాధరం గారి కూతురుగా పుట్టింది. తిరిగి మా ఇంటికి కోడలుగా చేసి తన పొరపాటును సరిదిద్దుకున్నాడా భగవంతుడు. తల్లి ఇంటికొచ్చిన వాళ్లతో అనే మాటలు గుర్తొచ్చి సిగ్గుపడిపోయింది రేఖ. తనని చూసి లత ముసిముసిగా నవ్వుతుంటే, బుద్ధొచ్చిందమ్మా తల్లి, ఇక ఎప్పుడూ నీ విషయంలో కల్పించుకోను సరేనా అంది ఉక్రోషంగా. లత రేఖ చెంపలు నిమిరి తన తలని ఆమె తలకి తాకించి, కోపం వచ్చిందా? ప్రతి చిన్న విషయాన్ని సీరియస్గా తీసుకుంటే రోజు ఇంట్లో రామరావణ యుద్ధమే. అది చూసేవాళ్ళకి బాగుండదు, మనకి బాగుండదు కదూ మృదువుగా అంది. బిగబట్టిన పెదవుల్ని విడదీసి నవ్వేసింది రేఖ. ఏమిటొదినా, సావిత్రి వాళ్ళు ఈ మధ్య రాలేదా అంటే నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? జయంత్ రెట్టించి అడిగేసరికి తడబడి, ఏం లేదు చిన్నబాబు, ఏదో గుర్తొచ్చి నవ్వొచ్చింది. క్రితం సంవత్సరం డెలివరీకి రావడమే, మళ్ళీ రాలేదు అంది లత. సరే కానీ వదినా, నువ్వు నాకు చిన్న హెల్ప్ చేసి పెట్టాలి. నేను నీకు హెల్ప్ చేయాలా? వాట్ ఏ గుడ్ జోక్ నవ్వింది లత. జోక్ కాదు వదినా, నిజంగానే అంటున్నాను గారంగా అన్నాడు. నిజంగానే చిన్నబాబు? ఆశ్చర్యంగా చూసింది. తల్లి తండ్రి కొడుకులిద్దరినీ పెద్దాడు చిన్నాడు అని పిలుస్తారు. శ్రీనివాస్ కూడా చిన్న అని తమ్ముడు అని పిలుస్తాడు. తను అలా పిలిస్తే బాగుండదేమో, చిన్నబాబు జయంత్ అని పిలుస్తూ ఉంటుంది లత. నిజం కాబట్టే నిన్నింతగా బ్రతిమాలేది. సరే అయితే చెప్పు. అతని ఎదురుగా కూర్చుంది లత. మావగారు ఎదురుగా కూర్చోవడానికి సిగ్గుపడుతుంది, కానీ ఆయన లేనప్పుడు మిగిలిన వారితో కలిసిమెలిసి ఉంటూ తన ఇంటి కోడలనే విషయం మర్చిపోతూ ఉంటుంది లత. నేను వెళ్ళిపోయాక మావయ్య నాన్నతో మాట్లాడడానికి వస్తాడేమో, ఏం ముహూర్తం తొందరగా పెట్టించమని రికమెండ్ చేయమంటావా? ముసిముసిగా నవ్వింది. పో వదినా, నీకంతా వేళాకోళమే. నా తంటాలేవో నేను పడతానులే, నువ్వేం హెల్ప్ చేయనవసరం లేదు. సరదాగా అన్నానోయ్. సరే చెప్పు, సీరియస్గా వింటా సిన్సియర్గా అంది. నాకిప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు వదినా. సుష్మకి వేరే సంబంధం చేసేయమని నాన్న చేత మావయ్యకు చెప్పించాలి. చిన్నబాబు ఆదుర్దాగా పిలిచింది లత. ఆ సమయంలో వర్ధనమ్మ నిద్రపోతోంది. శ్రీనివాస్ ఆఫీస్కి, రేఖ కాలేజీకి, రఘు స్కూల్కి 9 గంటలకే వెళ్ళిపోయారు. పురుషోత్తమ శాస్త్రి సంస్కృత కళాశాలకు వెళ్ళాడు. ఆయన ఆ కళాశాలకి ప్రధానాచార్యులు. తీరికగా కూర్చున్న వాళ్ళు వదినా మరుదులిద్దరే. తను మరో 2 రోజుల్లో వెళ్ళిపోబోతున్నాడు. తల్లిదండ్రులతో ఆ మాట చెప్పడానికి ధైర్యం లేక వదిన గారిని ఆశ్రయించాడు. అటువంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నావు చిన్నబాబు? మేనకోడలే కోడలవుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్న అత్తగారు ఈ వార్త వింటే ఏమైపోతారోనని భయం వేసింది ఆమెకి. నిర్ణయం అంటే, అబ్బే ఏం లేదు వదినా, రేఖకి పెళ్ళయ్యేదాకా నేను చేసుకోకూడదనుకున్నాను. ఆ డొంక తిరుగుడు ఎందుకు? సుష్మను చేసుకోవడం ఇష్టం లేదని స్పష్టంగా చెప్పయ్యరాదు? అరే, ఆ మాట ఎలా చెప్పాలో అర్థం కాక నసిగాడు. కారణం ఏమిటో? అమెరికాలో ఎవరినైనా ప్రేమించావా? అబ్బే అటువంటిది ఏమీ లేదు వదినా, కంగారుగా అన్నాడు. ఏమీ లేకపోతే హఠాత్తుగా పుట్టినప్పటి నుంచి అనుకుంటున్న నిర్ణయాన్ని మార్చుకోవడం ఏమిటి? ఆమెకి అతని మీద చాలా కోపం వస్తుంది. కానీ మరిది
ఇంచుమించుగా తన వయస్సువాడు ఏమని మందలించగలదు? సుష్మ స్వేచ్ఛా ప్రయత్నం, విచ్చలవిడితనం, మొండితనం తన నిర్ణయాన్ని మార్చుకోవడానికి దోహదం చేశాయని ఎలాగైతేనే మొత్తానికి చెప్పేశాడు. లతకి అతని పట్ల ఉన్న సదభిప్రాయం తొలగిపోయి చెప్పలేనంత అసహ్యం వేసింది. ఎలాగో నిగ్రహించుకుని, జయంత్, నువ్వు చాలా దారుణంగా మాట్లాడుతున్నావు. సుష్మది స్వతహాగా నలుగురితో కలిసిమెలిసి ఉండే స్వభావం. సిటీలో పుట్టి పెరిగింది కనుక చలాకీ అయిన పిల్ల కనుక ఆడమగ భేదం లేకుండా అందరితో నవ్వుతూ మాట్లాడుతుండొచ్చు. వయసులో ఉన్న పిల్ల కనుక సరదాగా ఫ్రెండ్స్తో అప్పుడప్పుడు ఎక్కడికైనా వెడుతూ ఉండవచ్చు. ఒక్కతే కూతురు కనుక ఆంటీ అంకుల్ బాగా గారం చేయడం వల్ల అలా ప్రవర్తిస్తోందే తప్ప పెళ్ళయ్యాక కూడా అలా ఎందుకుంటుంది? పెళ్ళయ్యాక ఆడపిల్ల అణకువ, హుందాతనం నేర్చుకుంటుంది. ఈ కారణంగా నువ్వు ఆమెను పెళ్లి చేసుకును అంటే నేనెంత మాత్రం హర్షించను, ఖచ్చితంగా చెప్పేసింది లత. అది కాదు వదిన, నా ఉద్దేశం. ఏదైనా కానీ ఈ విషయం అత్తయ్య మావయ్యలకి నా చేత చెప్పించి నన్ను చెడ్డదాని చెయ్యకు ప్లీజ్, నా వల్ల కాదు. నువ్వే అలా అంటే ఎలా వదినా? ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే మాత్రం మేము ఏం సుఖపడగలం చెప్పు? ఎప్పుడో పుట్టినప్పుడు పెద్దవాళ్ళు అనుకొని తమ అభిప్రాయాన్ని మా మనసుల్లోకి ఇంజెక్ట్ చేశారు. తెలిసి తెలియని వయసులో మేము నిజమే కాబోలు అనుకున్నాం. ఇప్పుడు ఎవరి భవిష్యత్తుని వారు, ఎవరి జీవిత భాగస్వామిని వారు నిర్ణయించుకోగల జ్ఞానం వచ్చింది మాకు. ఇప్పుడు కూడా ఎప్పుడో పెద్దవాళ్ళు నిర్ణయించిన అభిప్రాయానికే కట్టుబడి ఉండాలంటే ఎలా? మేము కోరుకున్న విధంగా మా జీవితాన్ని తీర్చిదిద్దుకోగలిగామనే తృప్తి మాకు అవసరం లేదా? మానసికంగా కాపురం చేయగలుగుతామా? చెప్పు వదినా. జయంత్ తన మనసు విప్పి చెప్తుంటే దీర్ఘంగా నిట్టూర్చడం తప్ప ఏమీ మాట్లాడలేకపోయింది లత. ఏం మాట్లాడాలో తోచక లేచి వెళ్ళిపోతుంటే, వదినా ప్లీజ్ అన్నాడు అర్థిస్తున్నట్లుగా. కాళ్ళకి బంధాలు పడినట్లుగా ఆగి తల వెనక్కి తిప్పి చూసి సరేనన్నట్లు తలూపి వెళ్ళిపోయింది. కథ కొనసాగుతుంది.